Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. Subscribe. హాయ్ హలో, నేను వచ్చేసి మీ ఆదిభుజిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ వచ్చేసేసి ఒక ప్యాకెట్ చూపిస్తున్నాను. రాయల వారి రుచులు. పేరుకు తగ్గట్టుగానే సూపర్గా అయితే ఉంది. అందులో ఉన్న డిష్ కూడా. ఆ రోజు సండే అన్నమాట, లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం అంతా కూడా మళ్ళీ నాన్ వెజ్ అది తిన్నామన్నమాట. సో ఆ సండే రోజు అయితే నాకు ఫిష్ కర్రీ తినాలి అనేసి అనిపించింది. మా హస్బెండ్ అయితే ఫిష్ కర్రీ తినడు. సో నేను ఒక్కటే తినాలి. మనం బయట నుంచి తీసుకొచ్చుకొని చేసుకొని తిన్నాము అంటే ఎక్కువ వస్తుంది కదా, సో ఎక్కువ కూడా తినలేము. అందుకు నాకు ఇంకా బిర్యానీ అది కన్నా కూడా నేను ఫిష్ కర్రీని ఆర్డర్ ఎందుకు చేసుకోకూడదు అనేసి సర్చ్ చేస్తే రాయల వారి రుచులు ఫిష్ కర్రీ కొంచెం రేటింగ్ బాగా ఉండింది. సో అక్కడి నుంచి అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇంకా ఇంట్లో వైట్ రైస్ చేసుకున్నాను. నా గ్యాస్ వచ్చేసేసి కట్టెల పొయ్య లేకపోతే గ్యాస్ స్టవ్ అన్నట్లుగా ఉండింది అనమాట. ఎందుకో కొంచెం సతాయిస్తుంది నా స్టవ్. సో అలా అంత మంట కూడా వచ్చింది. ఏమైతే అయింది, వైట్ రైస్ అయితే చేసేసుకున్నాను. ఫిష్ కర్రీని అయితే మన రాయలవారి రుచి నుంచి తెప్పించుకున్నాను. యాక్చువల్గా నేను ఫిష్ కర్రీ కొంచెం పెద్ద పీసెస్ వస్తాయి కదా, రౌండ్గా వస్తాయి కదా, సో అలా వస్తుందేమో అని అనుకున్నాను. దాన్ని కూడా మనము చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉన్నట్లుగా ఉంది. సో జస్ట్ నేను ఫిష్ గ్రేవీ అనేసి కర్రీస్లోకి వెళ్ళి సెట్ చేసుకున్నాను. ఇలా వచ్చింది. అలా కలుపుతూ ఉంటే స్మెల్ చాలా బాగుందంట. మా హస్బెండ్ ఏంటిది వాసన చాలా బాగుంది అంటే, డాడీ మమ్మీ ఫిష్ కర్రీ తెప్పించుకుంది అని. సరే అనేసి ఫస్ట్ అయితే తనకే కలిపి ఒక ముద్ద అయితే టేస్ట్ చేశాను. నోట్లో పెట్టాను, చాలా బాగుంది అనేసి చెప్పాడనమాట. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసేసి మటన్ బిర్యానీ కదా. సో ఈ మధ్య రీసెంట్గా ఒక కొత్త రెస్టారెంట్ అయితే స్టార్ట్ అయిందండి. OTG దాని నేమ్, ఆన్ ది గో అంట. మన హైవేలో ఉందన్నమాట. మన ఈ రెస్టారెంట్ హ్యాంగ్ అవుట్ ఆ లైన్లో కర్నూలు నుంచి హైవేకి వెళ్తూ ఉంటాం కదా, ఆ రోడ్లో ఉంది. OTG అంట దాని పేరు. చాలా బాగుంది కదా, చాలా కొత్తగా ఉంది. సో అందులో నుంచి నల్లి గోష్ బిర్యానీ అని ఆర్డర్ అయితే చేసాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ నల్లి పీస్ వచ్చేసేసి సపరేట్గా ఇచ్చారు, బిర్యానీ రైస్ వచ్చేసేసి సపరేట్గా ఇచ్చాడు. అది ప్యాకింగ్ పరంగా అలా ఇచ్చాడా అనేసి మాకు కూడా అర్థం కాలేదు. అంటే ఫస్ట్ టైం మేము తెప్పించుకున్నాము కదా, సో అందులో సెట్ అవ్వలేదనో మరి వాళ్ళ ఐడియా ఎందుకో మనకైతే తెలియదు. కానీ చాలా టేస్టీగా అయితే ఉంది అంట. నల్లి గోష్ మటన్ బిర్యానీ. కోర్స్ నల్లి గోష్ అంటేనే మటన్ కదా. సో గ్రీష్ గార్డ్ వచ్చేసేసి ఆ రైస్ ఉంటుంది కదా, అది మాత్రమే తింటుంది. సో అక్కడైతే గ్రీష్ గార్డ్ అది రైస్ని అయితే పెట్టుకొని అందులో గ్రేవీ వస్తుంది కదా. ఇంకా దానికి లక్కీ అన్నమాట, పీస్ అన్నది సపరేట్గా ఇచ్చారు కదా. సో ఇంకా ఫుల్ ఎంజాయ్ తోటి అయితే తింటుంది అనమాట. సో ఇంకా కార్తీక మాసం ముందు నాన్ వెజ్ అయితే ఆ డే అలా ఎండ్ అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత అంతా కూడా మళ్ళీ శాకాహారులమే అయిపోతాం అనమాట. సో మరుసటి రోజు సంథింగ్ 1 డే వచ్చేసేసి ఈ మధ్య ఈ రెసిపీ కొంచెం మన క్యాటరింగ్ ఫుడ్లో కూడా కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉన్నారు కదా, పోరియల్ అని కూడా అంటారు. సో క్యారెట్, పొటాటో అండ్ బీన్స్ వచ్చేసేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక్క విజిల్ అలా ఉడికేసేసి తర్వాత వాటర్ని అంతా కూడా స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా కూడా తీసేస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ 1 విజిల్ అయితే చాలు. మామూలుగా బాయిల్ చేసుకున్నా కూడా ఓకే, కానీ నేను మార్నింగ్ టిఫిన్కి చేస్తున్నాను, టైం అవుతుందని 1 విజిల్ని అయితే ఉడికించాను. అలా ఉడకకుండా అనమాట. సో ఇక్కడైతే ఇంకా పాన్ పెట్టేసేసుకొని పోపు దినుసులు వేసాను. తర్వాత వచ్చేసేసి ఆనియన్స్ వేసేసి అక్కడ వేగనిస్తున్నాను. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి అయితే పట్టేసుకుంటాం. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. పోరియల్ అని అంటారనమాట ఈ కర్రీ టైప్ చేస్తూ ఉన్నప్పటికీ దాని నేమ్ని వచ్చేసేసి. సో దానికి వచ్చేసేసి పచ్చి కొబ్బరితోటే చేస్తారు. దట్టు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కాంబినేషన్ బాగుంటుంది అనమాట. సో అదైతే మిక్సీకి వేసేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ వేసాను కదా, కొంచెం అలా వేగేసేసిన తర్వాత ఎండుమిర్చి వేసాను, కరివేపాకు కూడా వేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసేసి నేను ఏదైతే మిక్సీ వేసుకున్నానో
అదైతే వేసేసి జస్ట్ అలా కలపెట్టేసేసాను. సాల్ట్ వచ్చేసేసి బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాను, పచ్చిమిర్చిలో కొంచెం వేసుకున్నానని జస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత కావాలి అంటే వేసుకోవచ్చు కదా అన్న ఆలోచనతో ఇంకా ఇదైతే ఆఫ్ బాయిల్ చేసేసుకున్నాము కదా ఆ వెజిటేబుల్స్ అయితే. ఇంకా మన ఇష్టం అండి, బీట్రూట్ ఉంటే బీట్రూట్ ఇట్లా ఏదైనా కూడా వేసుకోవచ్చు. సో మా ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే తింటారు కాబట్టి పొటాటో, క్యారెట్ తింటారు అండ్ బీన్స్ తింటారు అనేసి నేను ఈ 3 కూడా వేసాను. 2 వెజిటేబుల్స్ ఉంటే రెండింటితో కూడా వేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, అవి వేసేసి జస్ట్ స్టవ్ సిమ్లో పెట్టి కొత్తిమీర వేసేసుకొని ఒక 5 minutes మగ్గనిచ్చాము అంటే ఇంకా పర్ఫెక్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసేసి చపాతీ చేశాను. సో చపాతీలోకి ఈ కర్రీ కాంబినేషన్ అన్నమాట చాలా బాగుంది. మామూలుగా అయితే రైస్ ఐటెంలోకి కూడా మనకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు కదా, మా వాళ్ళకైతే చాలా కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. చేసే వర్క్ కూడా ఎక్కువసేపు కూడా లేదు కదా, తక్కువ టైంలో నేను అంత కర్రీ చేశాను కదా, లాస్ట్కి వచ్చేసేసి ఈ కొంచెం మిగిలింది. జస్ట్ మనం వితౌట్ చపాతీ కానీ రైస్ కాకుండా ఉత్తది కూడా బాగుంది అనమాట. ఒక స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా అయితే ఉంది. ఇంగ్రీడియంట్స్ కూడా చూసారు, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనమాట. ఇంకా నేను కుక్కర్లో కూడా పెట్టాను కదా, 1 విజిల్కి సూపర్గా అయితే అయిపోయింది. ఇంకా మా ధీరు అయితే ఊరి నుంచి వచ్చాడనమాట. నాకు తెలిసి ఫెస్టివల్ ముందే కదా, మన దివాళీ ముందు అనమాట. సో అక్కడ ఆలివ్ స్వీట్స్ వచ్చేసేసి చాలా ఫేమస్. సో ఆ స్వీట్స్ తీసుకొని వచ్చాడు. అంటే మా ఫేవరెట్ కూడాను, హైదరాబాద్లో అన్ని రకాల స్వీట్స్ ఉన్నప్పటికీ ఆలివ్ స్వీట్స్ అయితే చాలా ఫేవరెట్. ఇక్కడ మైసూర్ పాక్ కూడా తీసుకొచ్చాడు. మైసూర్ పాక్ వచ్చేసేసి ధీరజ్ అండ్ గ్రీషు ఫేవరెట్ అనమాట. 2 తీసుకొని వచ్చాడు. ఒకటి అయితే తినేసింది మా గ్రీషు గాడు, సో ఇంకొకటి మిగిలింది. సో మాకు ఇష్టమైన స్వీట్స్ అన్నమాట. ఇంకా ఆలివ్ వచ్చేసేసి ఆ రకం ఈ రకం అని తెప్పించుకోము, ఇప్పుడు ఒకటే తెప్పించుకుంటాం. క్రిస్పీ రోల్ అనమాట దీని పేరు. సో చాలా టేస్టీగా ఉంటుంది, జస్ట్ లైక్ సోన్ పాపిడి అలా అంటాము కదా, సో ఆ టైప్గా ఉంటుంది. ఒక్క స్వీట్ తిన్నాము అంటే అస్సలకి సరిపోదు అనమాట. ఒక 2 తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది. 2 తిన్నాక కూడా మనకు ఏదైనా స్వీట్ తిన్నప్పుడు బరువుగా అలా ఉంటుంది కదా, ఇదైతే అలా ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట తిన్న తర్వాత కూడా. ఇంకా దివాళీ కదా, దివాళీ అంటే ఆ స్వీట్ ఈ స్వీట్ కన్నా కూడా లడ్డు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా, టు మోతీచూర్ లడ్డు అని మోతీచూర్ లడ్డు కూడా తీసుకొని వచ్చాడనమాట. దీని ఎందుకురా ఇవి తీసుకొని వచ్చావు అంటే, అమ్మ అక్కడ సైడ్ అంతా కూడా మోతీచూర్ లడ్డుని ఎక్కువ తీసుకొని వెళ్తుంటాను, నేను కూడా అందుకే తీసుకొని వచ్చానని చెప్పాడు. సో ఆఫ్కోర్స్ ఏమీ మిగలపెట్టలేదు అనుకోండి, అన్నీ తినేసేసేసాము. ఆ తర్వాత గ్రీష్ గాడికి కూడాను ఎక్కడికో ఏరియాకో వెళ్ళాడు వాడు షాపింగ్కి అన్నట్లుగా అనేసి, జస్ట్ దేనికో ఏదో వర్క్ మీదనో ఎందుకో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఇవి చూపించాడు, అంటే ఎవరో తీసుకుంటే గ్రీషునికి ఇవి కావాలా అని అడిగాడు అనమాట. అబ్బా తీసుకురారా అనేసి అని ఒక వీడియో కాల్ చేస్తే దానికి కావాల్సిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంది. హెయిర్లో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ మోడల్స్ అలా వేసుకుంటూ ఉంటారు కదా, వాటిలో చాలా మోడల్స్ అయితే వచ్చాయి కదా. మనము సింగిల్గా ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు, లేకుంటే అన్ని పేరప్ చేసుకొని కూడా ఒక 4-5 కూడా అన్ని పేరప్ చేసుకొని కూడా ఫ్లవర్స్ మనం పువ్వులు పెట్టుకుంటాము కదా, మళ్ళీ పూలు పెట్టుకుంటున్నట్లుగా కూడా అలా పేరప్ కూడా చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో గోల్డ్ అంటే మనకు ఏ శారీస్ మీదకైనా ఏ డ్రెస్సెస్ మీదకైనా ఏమిటికైనా కూడా సెట్ అవుతాయి కదా అన్నట్టుగా ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంది. ఇలా అన్నీ కూడా పేరప్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నేను అలా అన్ని పేరప్ చేసుకున్నప్పుడు ఆ షాడో ఉంది కదా, నేను లైట్ వేసి తీసుకుంటున్నప్పుడు నాకు ఆ షాడో చాలా బాగా అనిపించింది. చూడు ఎంత లుకింగ్గా కనిపిస్తుంది కదా, నేను ఆ షాడోను కూడా వీడియో తీసుకున్నాను. ఒక బాక్స్కి 10 ఏమో వచ్చాయన్నమాట. మనం కావాలి అని అంటే అన్ని దగ్గరగా అన్ని కూర్చుకొని సెట్ చేసేసుకున్నాము అనుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదా థ్రెడ్ తోటి కానీ లేకుంటే సన్న పిన్నింగ్లు దొరుకుతాయి, పపీస్ టైప్ దొరుకుతాయి, అట్లాంటివన్నీ కూడా అన్నీ సెట్ చేసేసుకొని మన హెయిర్లో సెట్ చేసుకున్నాము అంటే సూపర్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 4 పెట్టుకొని ఉన్నాను. ఎలా అనిపిస్తుంది దగ్గరికి పెట్టుకొని ఉన్నప్పుడు చూడండి, లుకింగ్ బాగుంది కదా. సో ఇంకా కొంచెం ఎక్కువ పేరప్ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఆ డ్రెస్కి ఆ హెయిర్ వేసుకున్న తర్వాత చాలా బాగా అనిపిస్తాయి. చాలా మోడల్స్ కూడా వచ్చాయి అన్నమాట. ఇందులో వచ్చేసేసి తను ఏమి అంటే అన్నిటి మీదకి అంటే కలర్స్ పింక్ బ్లూ తీసుకుంటే కొన్నిటి మీదకే వర్క్ అవుతాయి కదా అనేసి ఇలా కలర్స్ అయితే తీసుకెళ్ళి కాస్ట్ కూడా తక్కువనే పడుతుంది, పెద్ద కాస్ట్ కూడా ఏమి కాదనమాట.
ఇంకా గ్రీష్ గాడికి వచ్చేసేసి ఈ మ్యాజిక్ పేపర్ షార్ట్స్ అయితే తీసుకొని వచ్చాడు. ఇది వచ్చేసేసి గ్రీషు ఫేవరెట్ అనమాట. అంటే ఇది కూడా ఒక తినే ఐటమో ఒక హెయిర్ ఐటమో అయితే కాదండి. మనం బాణాలు చిన్న చిన్న షార్ట్స్ వస్తాయి కదా, మా కాలంలో అయితే ఉల్లిగడ్డ బాణాలు అని అంటాము, టపా టపా అని పేలుతూ ఉంటాయి కదా. అది రిషుకు చాలా ఇష్టం అన్నమాట, చాలా ఎంజాయ్ చేస్తుంది ఇవి పేల్చేటప్పుడు. అంటే ఇవి బాక్స్ కనిపించాయి అంట. సో బాక్స్ అయితే తీసుకొని వచ్చాడు. చాలా వచ్చాయి ఆ బాక్స్ నిండా కూడా. ఆఫ్కోర్స్ అదొక్కటే కాదు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పంచి పెడుతుంది అనమాట. అదొక్కటే కూడా బాణాలను కాల్చడము అలా అయితే చెయ్యదు. సో ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మీకు అందరికీ ఐడియా ఉండనే ఉంటుంది. కానీ సో ఇలా చిన్నగా అయితే వస్తాయి. ఒక్కొక్కటి ఇంట్లోనే టపా టపా అని అయితే కాలుస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో తనకి ఇష్టం కదా అనేసి అక్కడ దొరుకుతున్నాయి కదా అనేసి ధీరజ్ వచ్చేసేసి ఇలా ఒక పెద్ద బాక్స్ని అయితే తీసుకొని వచ్చాడు. ఏం చేస్తుంది అంటే ఇంట్లోనే ఈ బాణాలని ఇంట్లోనే కాలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చెత్త పడుతుంది కదా, అంత నీట్గా కూడా ఎత్తి పెట్టేస్తుంది అనమాట. సో అవి ఇంకా తీసుకున్న వెంటనే కాల్చడం అయితే స్టార్ట్ చేసింది. వినండి మరి. సో చూసారు కదా, అలా ఇంటి బయట కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా ఉంది, అక్కడైతే బాణాలు కాల్చేసేసి ఆ చెత్త ఉంటుంది కదా, అవి చిన్న చిన్న రాళ్ళు వస్తాయి కదా, అవి మాకు కాళ్ళకు కుచ్చుకుంటాయని మళ్ళీ అదొక భయము, అదొక టెన్షన్ తోటి మొత్తం నీట్గా అంత పొరక చాట తీసుకొని నీట్గా అయితే ఎత్తేసి పెట్టేస్తుంది అనమాట. మరి నెగ్లెక్ట్ అయితే చెయ్యొద్దు. సో సూపర్ కదా. ఇది ఇంకొక రోజు నాకు తెలిసి ఆ రోజు ఈవినింగ్ ఏమో మరి ఇంకా ఫెస్టివల్ ముందు రోజు వెళ్ళి బాణాలను అయితే అంటే ధీరు వచ్చే వరకు అని వెయిట్ చేశారు. ధీరు వచ్చిన తర్వాత అయితే వెళ్ళి బాణాలను తీసుకుని వచ్చారనమాట. ఈ వ్లాగ్ ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని అంటే మాకు దివాళీ రోజు అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందుకు కొంచెము ఒక 3-4-5 డేస్ కొంచెం ఒక ఫీల్ అట్లా అయితే అనిపించింది. అందుకు నాకు కొంచెం డిలే అయితే జరిగింది అన్నమాట. అంత సీన్లు కాదు ధీరజ్, నువ్వు అంత ఇష్టంగా పోయి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ కాన్వర్జేషన్ కూడా చూసారు కదా. వాళ్ళ నాన్న కొన్ని బాణాలను అయితే ఇస్తాడంట, కాలుస్తూ ఉండాలంట. ఎందుకు అట్లా, ఏంటిది అనేసి అని వీళ్ళ క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఎంతో ఇష్టంగా అయితే ఇన్ని బాణాలను అయితే తీసుకొని వచ్చారు. చాలా చూస్తూ ఉన్నప్పుడు తెచ్చుకున్నప్పటికీ ఇన్ని కాలుస్తారా అంటే 2 days కాల్చాలి కదా. దట్ ఈసారి మనకు అంతా కూడా కొంచెము హాఫ్ లాగా వచ్చింది కదా. మన త్రయోదశి, చతుర్దశి, దీవాళి ఫ్రైడే వచ్చింది, అండ్ దట్ థర్స్డే ఫ్రైడే 2 days ఏమో అలా వచ్చింది కదా. సో అంత కన్ఫ్యూజన్గా కూడా వచ్చింది. ఎలా కాలుస్తారు ఏంటిది అని అడిగితే కాలుస్తాం చూడు కానీ అనేసి అన్నారు. కొనడం అయితే ఇన్ని కొనుక్కొని వచ్చారు. సో అన్ని కాల్చారా ఏంటి, ఏం సంగతి, ఏం జరిగింది అని మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో మరి ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తూ ఉన్నాను. సో ఒకసారి అయితే మన నల్లి గోష్ బిర్యానీ OTGలో అయితే ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అయితే ఉంది. మరి ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.